హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మీరు లా ఆఫ్ అట్రాక్షన్, థాట్ ట్రాన్స్మిషన్, దానివల్ల ఏదైనా సరే మనం ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అనే దానికి, అండ్ లా ఆఫ్ అట్రాక్షన్లోనే యాక్షన్ అనేది కూడా కంపల్సరీ ఉండాలనేటువంటిది థీరీని మీరు చెప్పడం జరిగింది. ఎస్ సార్. నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ అండి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో అయితే పురాతన కాలం నుంచి మనకి కొన్ని ముద్రాస్ ఉన్నాయండి. ఆ ముద్రాస్ ద్వారా కూడా మనం డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. అయితే చాలా మందికి నమ్మరు కాబట్టి కొన్ని సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా నేను చూపిస్తాను. పవర్ ఆఫ్ ముద్రాస్. మనం పవర్ అని చెప్పేసి వెళ్తున్నాం. పవర్ ఆఫ్ యాపిల్, పవర్ ఆఫ్ ఫోకస్. సో ఈ రోజు నా వీడియో వచ్చేసి పవర్ ఆఫ్ ముద్రాస్ అండి. ఏంటి ముద్రాస్ అని అంటే చాలామంది ఏమనుకుంటారంటే ముద్రాస్ అంటే ఏదో ఒక సైన్స్ అనుకుంటారు. ఎస్ కరెక్టే, కానీ చిన్నప్పటి నుంచి మనం ఈ ముద్రాసే వాడతామట. ఊహ తెలిసిన దగ్గర నుంచి, భాష రానప్పటి నుంచి. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లోడు టీచర్కి ఏదైనా అడగాలన్నప్పుడు మాట రాకపోతే టీచర్ ఇలా అంటారు. అంటే ఈ హ్యాండ్స్ని మనం బాగా వాడుతామటండి. టాయిలెట్కి వెళ్ళాలన్నప్పుడు ఎలా అంటాడు బాబు అంటే మనకు భాష రాకముందే మనం ఈ రెండు వాటిని వాడతాం. ఏంటి ముద్రాస్ డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయండి ఈరోజు నా వీడియో సార్. అయితే పవర్ ఆఫ్ ముద్రాస్ ద్వారా ముద్రాస్ టు అట్రాక్ట్ మనీ. నిజంగా ముద్రాస్ వాడి ధనవంతులు ఎవరైనా అయిన వాళ్ళు ఉన్నారా? అయితే వాళ్ళు ఏ ముద్రాస్ వాడతారు, ఏ టైంలో వాడాలో కూడా మనం చూద్దాం. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే ముద్రాస్ అనేవి లైక్ స్విచ్చెస్ అటండి. ఇప్పుడు ఒక రూమ్లో మనం ఒక ఫ్యాన్ వెలగాలంటే ఒక స్విచ్ ఉంటుంది, లైట్ వెలగాలంటే ఒక స్విచ్ ఉంటుంది, పర్టికులర్ స్విచ్ అనేది ఉంటుంది. ముద్రాస్లో కూడా డిఫరెంట్ ముద్రాస్ ఉన్నాయి. 1000కి పైగా ముద్రాస్ ఉన్నాయటండి. అందులో కొన్ని ఇంపార్టెంట్ ముద్రాస్ మన బ్రెయిన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు, ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే ఈ ముద్రాస్లో కొన్ని ఇంపార్టెంట్ ముద్రాస్ నేను ఈరోజు మాట్లాడతాను. ఏంటి? ద ఫస్ట్ వన్ ఈజ్ ఉత్తర బోధి ముద్ర. ఇట్స్ నేమ్ కాల్డ్ ఆండ్రూ టేట్. ఇతను యుఎస్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ అండ్ బాక్సర్ కూడానండి. సో అతను చూడండి, చాలామంది మీరు అనుకోవచ్చు ఏదో స్టైల్ అనుకుంటారు. రజనీకాంత్ ఆ సినిమాలో స్టైల్ అని అంటుంటాడు జనరల్గా. ఏంటి అంటే స్టైల్ అని ఆ విధంగా చాలామంది అనుకుంటారు. ఫస్ట్లో నేను కూడా చూసినప్పుడు ఏమనుకుంటే ఏదో స్టైల్ అని అనుకుంటాం. కానీ ఇదే ముద్ర గురించి గౌతమ్ బుద్ధుడు కూడా చెప్పారండి. ఉత్తర బోధి ముద్ర. ఈ ముద్ర వేయడం వల్ల, సో చూడండి నేను మీ అందరికీ చూపిస్తున్నాను. చేతులు రెండు ఇలా పెట్టి స్లో మోషన్లో చూపిస్తున్నాను. జస్ట్ ఇలా కలిపి ఇలా పెట్టడం వల్ల, లాస్ట్ టైం మనం ఒక వీడియోలో కూడా చేసాం సార్, మీరు ఇలాగ కూడా పెట్టారు శ్రీకృష్ణుడి గురించి. ఎస్. అయితే ఈ ముద్ర యొక్క గొప్పతనం ఏంటంటే సార్, ఈ ముద్ర యొక్క గొప్పతనం ఏంటంటే ఇలా అండి. సో ఇలా అయినా పెట్టుకోవచ్చు, ఇలా. ఓకే. సో ఈ విధంగా ఈ ముద్ర యొక్క పవర్ చెప్తానండి. ఈ ముద్ర ద్వారా డెసిషన్ ఎవరైనా తీసుకోలేకపోతారు, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ ముద్రలో మనం ఇలా పెట్టి సో మనం అలాగ ఆలోచించడం వల్ల ఏంటంటే క్లారిటీ వస్తుందటండి. సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. మన బ్రెయిన్లో పీనియల్ గ్లాండ్ అని ఒకటి ఉంటుందన్నమాట. సో ఈ ముద్ర ద్వారా మనం పీనియల్ గ్లాండ్ని కూడా యాక్టివేట్ చేయొచ్చు. సో ఇదొక పవర్ఫుల్ ముద్ర. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో మీరు డెసిషన్స్ బాగా తీసుకుంటారు, క్లారిటీ అనేది వస్తుంది. నిన్న కూడా చెప్పండి, క్లారిటీ అట్రాక్ట్స్ మోర్ మనీ, మోర్ ఎవ్రీథింగ్ మేనిఫెస్టేషన్ అనేది అవుతుంది. సో దిస్ ఇస్ ఉత్తర బోధి ముద్ర. నేను లాస్ట్ టైం బ్యాంకాక్ వెళ్ళానండి, థాయిలాండ్ వెళ్ళినప్పుడు బ్యాంకాక్ బుద్ధ టెంపుల్కి వెళ్ళాను. అందులో కూడా ఇందాక చూపించిన ముద్ర అనేది ఉంది. నిజంగా అక్కడికి వెళ్ళగానే చాలా రకరకాల బుద్ధుడు డిఫరెంట్ ముద్రాస్. అయితే అక్కడ నేను చూసింది ఏంటంటే దిస్ ఇస్ ద గోల్డెన్ టెంపుల్ అండి. నా మొబైల్లోనే తీసిన పిక్ అనమాట ఇది. ఓకే. అంతా అసలు పీస్ఫుల్గా ఉంది, ఎంతో ప్రపంచం అంతా వస్తున్నారు. అయితే అక్కడ కొన్ని ముద్రాస్ ఉన్నాయి. ఆ ముద్రాసులు నేను కొన్ని ముద్రాస్ చూపిస్తాను అనమాట. మైండ్ని ఫాస్ట్గా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు. బుద్ధుడు అంటారనమాట, ప్రపంచాన్ని నువ్వు గెలవాలంటే ఫస్ట్ నీ మైండ్ని గెలువు. మనం ఏం చేస్తామంటే మీకు తెలిసి చాలామంది ఈరోజు సూసైడ్స్ చేసుకోవడానికి మెయిన్ కారణం వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో లేదనమాట. అయితే సో క్రిస్టియానో రొనాల్డో వెరీ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్, మనందరికీ తెలుసండి, చాలా ఫేమస్. ఈరోజు వరల్డ్లో బిలియనియర్ అతను. యాక్చువల్లీ చాలా వెరీ పూర్. అతను స్టోరీ కూడా మనం చాలాసార్లు వినే ఉంటాం. అతను ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడాలో ఆలోచించినప్పుడు కూడా చాలామంది ఏంటంటే ఈ విధంగా మనం పెట్టుకోవచ్చండి. చూడండి ఎంత రిలాక్స్గా. మనం ఎవరికైనా ఆన్సర్ చేయాలన్నప్పుడు ఇలాగ జస్ట్ అలా కూర్చొని అలాగ అంటుంటే మన మైండ్ మన కంట్రోల్ ఉంటుందండి. చాలామందికి ఏంటంటే సడన్గా ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంటుంది. సో ఎలా ఉంటుందంటే మైండ్ ఒకరోజు ఒక బుక్ చదివానండి. ఆ బుక్లో ఏముందంటే ఒక్కోసారి మనం ఆలోచించేటప్పుడు మైండ్ బాగా పాతబడిపోయిన బావిని తవ్వితే చెంబులు, మట్టలు, తప్పెలు ఎలాగైతే వస్తుంటాయో మనం ఎప్పుడైనా ఎదురుగా కూర్చుంటాం, వాళ్ళు చెప్పింది వింటాం, ఏం చెప్పా అని అంటాం. బికాస్ ఆ ఆలోచనని అలాగా పట్టి ఉంచాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ముద్ర, ఉత్తర బోధి ముద్ర అండి.
సో ఈ రోజులు అందరూ ఏమైపోయారంటే భగవంతుడు మనకి 2 చెవులు ఇచ్చాడు, ఒక నోరు ఇచ్చాడు. ఎందుకంటే ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే రివర్స్ చేస్తుంటున్నాం అనమాట. ఇది ఉత్తర బోధి ఉంది. అత్యంత ధనవంతులు వాళ్ళ మైండ్ని స్టెబిలిటీగా డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి యూజ్ చేసే ముద్ర. అయితే ఇంకొక ముద్ర చూద్దామండి. దిస్ జ్ఞాన ముద్ర. ఇందాక చెప్పాను బుద్ధుడు 2 రకాల ముద్రాస్ గురించి బాగా చెప్పాడు. ఆ ముద్ర ఏంటంటే జ్ఞాన ముద్ర. నిన్న కూడా మనం మాట్లాడామండి. సో ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుందని చెప్పేసి. సో మీరు కూడా చాలా బాగా నవ్వారు. సో చూడండి, రాత్రి కూడా చూసి నవ్వుకున్నాను. ఎగ్జాక్ట్లీ సార్. నేనైతే ఐ రియల్లీ ఎంజాయ్డ్ యువర్ స్మైల్ అండి. చాలా బాగా నవ్వారు. సో అదొకటి లేడీ బస్ కండక్టర్ ఒకటి. కింద కామెంట్స్ లో కూడా చాలా మంది బాగా ఎగ్జాంపుల్ బాగుంది సార్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో జ్ఞానముద్ర సార్, జ్ఞానముద్రలో మీకు ఒక రీసెర్చ్ చెప్తాను. ఒక అమెరికన్ ఒక అతను ఇండియా వచ్చి చాలా హెల్త్ ఇష్యూస్తో, మెంటల్ ఇష్యూస్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్తో బాధపడి ఈ ముద్రాస్ గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయి ఈరోజు ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బుక్ అయిపోయిందండి ముద్ర. అంటే చూడండి, ముద్రాస్ గురించి అమెరికా నుంచి వచ్చి ఇండియాలో ఇక్కడ ఉండి తెలుసుకొని ఈరోజు అతను రాసిన పుస్తకం ప్రపంచంలో వెరీ ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే అతను హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయిపోయి, మెంటల్ ఇష్యూస్ క్లియర్ అయిపోయి. ఇక్కడ చూస్తే ఫస్ట్ ముద్ర ఏంటంటే జ్ఞాన ముద్ర. ఇంకోటి ఏంటంటే దీన్నే ధ్యాన ముద్ర అంటారు. ఈవెన్ శివుడు మీరు ఎక్కడైనా చూస్తే చూడండి, శివుడు కూడా ధ్యాన ముద్రలో ఉన్నారు అతను. సో అదేవిధంగా బుద్ధుడు కూడా చూస్తే 1 జ్ఞాన ముద్ర, 2 ధ్యాన ముద్ర. ఈ ధ్యాన ముద్ర ఎలా వేయాలో కూడా చెప్తానండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా ఇది విపరీతమైన థాట్స్ వచ్చిన వాళ్ళకి చాలా అద్భుతమైనది ఉంది. మీరు చూసుకుంటే ఫస్ట్ ఎడమ చేయ. సో ఎడమ చేయ ఏదైతే ఉందో, సో ఎడమ చేయ ఇక్కడ కరెక్ట్గా మీరు ఎనర్జీ సెంటర్ ఉంటుంది నాభి దగ్గర, అక్కడ పెట్టుకుని దానిపైన ఇది పెట్టుకొని ఇక్కడ మీరు చూడండి కుడి చేయ పైన పెట్టుకొని ప్రశాంతంగా, ఎక్కువ నిమిషం అవసరం లేదండి. ఎస్ సార్. ఓకే. ఎడమ చేయ ఫస్ట్ పెట్టాలి, తర్వాత కుడి చేయ. ఎస్, ఈ విధంగా పెట్టుకొని ప్రశాంతంగా టేక్ ఎ డీప్ బ్రీత్. ముక్కుతో గాలి పీలుస్తూ నోటితో స్ట్రా వదిలినట్టుగానే మీరు వదలగలిగితే అండి, మన బ్రెయిన్లో స్ట్రెస్ లెవెల్ సర్క్యూట్స్ ఉంటాయి. మోటివేషన్ సర్క్యూట్స్ ఎలా ఉంటాయో స్ట్రెస్ కేవలం 6 బ్రీతింగ్స్ చేస్తే స్ట్రెస్ లెవెల్ సర్క్యూట్ని డీమోటివేట్ చేసేవచ్చు అండి. అంత పవర్ఫుల్ ముద్రాస్ ఇవి. సో మైండ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో ఇది జ్ఞానముద్ర అండ్ ధ్యాన ముద్ర. అయితే లాస్ట్ టైం నేను ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చారండి. విపరీతమైన ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు. ఎంత నెగిటివ్ ఆలోచన అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి వచ్చి, సార్ నాకు విపరీతమైన నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తున్నాయి సార్ అన్నారు. ఓకే మా కూర్చో, నో ప్రాబ్లం, నేను సైకాలజిస్ట్ కదా, నేను చెప్తానన్నాను. ఏమొస్తున్నాయంటే, ఏం లేదు సార్, ఎదురుగా నా దగ్గర ఎవరైనా ముందుంటే కొట్టేయాలనిపిస్తుంది సార్ అన్న. ఎందుకని మంచి దూరంగా కూర్చాను నేను. ఇంకేం ఆలోచన వస్తుందంటే, సార్ చెప్పొచ్చా సార్? చెప్పమ్మా, సైకాలజిస్ట్ దగ్గర, డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు అని సార్ నన్ను. అంటే ఏం లేదు సార్, ఏదైనా కత్తి పొడి చేయాలనిపిస్తుంది సార్. నేను అటు టేబుల్ మీద చూసి ఏమైనా కత్తి ఉందేమో పక్కన పెట్టేసాను అనమాట. అంటే చాలా మందికి వస్తుంటాయండి రకరకాల నెగిటివ్ థాట్స్. కొంతమంది మేడపైకి వెళ్ళి దూకేద్దాం, లేదా ముందు తోసేద్దాం, షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఏదైనా కొట్టేద్దాం, ఇలా రకరకాల పిచ్చి ఆలోచనలు ఉంటాయండి. ఎగ్జాక్ట్లీ సార్. అలాంటి ముద్రాస్ని, అంటే అలాంటి ఆలోచనల్ని మనం ఫాస్ట్గా చూడండి, గుర్రం ఫాస్ట్గా ఇలా కళ్ళని లాగా అనుకోండి, అలా ఆగిపోద్ది అనమాట. ఇది అద్భుతమైన జ్ఞాన ముద్ర అండ్ ధ్యాన ముద్ర ద్వారా మీ ఆలోచన అలాగా కంట్రోల్ ఉంచవచ్చండి. ఎస్, ఎందుకంటే మనకి ఏదైతే బ్రేక్స్ లేని బండి, మనకి కంట్రోల్ లేని ఆలోచనలు యాక్సిడెంట్ అయిపోద్దండి, ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ అయిపోతాయి. అయితే ఈ 2 మనం ముద్రాసు చేయగలిగితే మైండ్ కంట్రోల్ ఉంటుంది, క్లారిటీ ఆఫ్ థాట్. సో ఇది ఇక్కడ మీకు పిక్ కూడా చూపిస్తున్నాను. దిస్ ఈజ్ అ ధ్యాన ముద్ర. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు అసలైంది. చాలామంది అంటారు, సార్ అసలైంది చెప్పండి సార్. మనకి ఒక ముద్ర ఉందండి, దాని ద్వారా కూడా డబ్బుని ఫాస్ట్గా అట్రాక్ట్ చేయొచ్చు. అన్వర్ మా చెవులు ఏమైనా క్యాబేజీ పూలు పెడుతున్నా? నో, మీరు చూపిస్తానండి. దిస్ కుబేర ముద్ర అని చెప్పేసి. ఏంటంటే మన చెయ్యి ఇలా ఉంది కదండి, ఇక్కడ మీరు తీసుకుంటే ఈ మూడు ఇలా కనెక్ట్ చేసి, ఈ 2 వేలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనకు ఒక గీత ఉంటుంది కరెక్ట్గా. అంటే ఇక్కడ ఈ బొటన వేలు కింద ఈ రెండింటిని ఇలా పెట్టి, ఎర్లీ మార్నింగ్ ఇంతకుముందు చెప్పినట్టండి, బ్రహ్మ ముహూర్తంలో కానీ చాంటింగ్ చేయగలిగితే మీకు ఎంత డబ్బు కావాలి, లేదా డబ్బు సంపద మీకు ఎంతైతే ఫిగర్ కావాలో దాన్ని చాంటింగ్ చేయడం వల్ల కూడా మనం డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చండి. దిస్ ఇస్ ద కుబేర ముద్ర. దీని గురించి చాలాసార్లు మనం వినే ఉంటాం. సో కుబేర ముద్ర, దిస్ ఇస్ ద పవర్ఫుల్ టెక్నిక్. మళ్ళీ చెప్తున్నానండి. సో ఈ 3 ఇలా కలిపి ఈ 2 వేలుని ఇక్కడ ఇలా పెట్టి ప్రెస్ చేయడం వల్ల సో మనకి వెంటనే ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవుతాం, పీనియల్ గ్లాండ్ కనెక్ట్ అవుతాం. పీనియల్ గ్లాండ్ చాలా పవర్ఫుల్ గ్లాండ్ అండి. సో కొంతమంది సెలబ్రిటీస్ కూడా మీరు చూడొచ్చు. రజనీకాంత్ గారు చాలాసార్లు మనం వినే ఉంటే హిమాలయాలకి వెళ్ళారని. చూడండి, అతను 1980లో కూడా జ్ఞానముద్ర అనమాట. అంటే ఈ ముద్రాస్ వల్ల ఏంటంటే ఫేస్లో గ్లో వస్తుందటండి. నేను అసలు ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే మెమరీ పవర్ పెరుగుతుంది, మైండ్ కంట్రోల్లో ఉంటుంది. మీకు ఎప్పుడైనా గుర్తు రాలేదు అనుకోండి, సడన్గా వెంటనే ఇలా గట్టిగా ప్రెస్ చేశారనుకోండి, ప్రెస్ చేసి డీప్ బ్రీత్ ఇస్తే వెంటనే అది గుర్తొచ్చేస్తుంది అటండి. అంత పవర్ఫుల్ ముద్ర. చూడండి, మేధావులు ఎప్పుడు కూడా
ఏదో ఆలోచిస్తుంటారటండి మేధావులందరూ కూడా, కానీ వీళ్ళు దీన్ని వాడుతుంటారు ఇంకా బికాస్ ఇవి స్విచ్చెస్ అనమాట. అవును. సో ఇక్కడ అయితే ఒక రీసెర్చ్ కూడా జరిగిందండి. దర్ ఇస్ అ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అని చెప్పేసి ఈ రీసెర్చ్ ఏం తేలిందంటే ఆ యూనివర్సిటీలో ఇక్కడ చూసుకుంటే 30 days 30 రోజులు డైలీ 12 నిమిషాలండి, ఎక్కువసేపు అవసరం లేదు, 12 నిమిషాలు నేను చెప్పిన జ్ఞానముద్ర కానీ కుబేర ముద్ర కానీ ధ్యాన ముద్రలో కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే క్లారిటీ ఆఫ్ థాట్స్ వస్తుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుందట. సో ఇంతకుముందు చెప్పాను ఎమోషన్ కంట్రోల్ చేస్తే ప్రమోషన్స్ వస్తాయి, సో మెమరీ పవర్ పెరుగుతుంది. సో ఈవెన్ ఇంకొక 1 more బిలినియర్ నేను చూపిస్తాను, మనందరికీ తెలుసు, చాలా గ్రేట్ పర్సనాలిటీ ఎలాన్ మస్క్. చూడండి ఏ ముద్రలు ఉన్నారండి, ఈ ముద్రని మనం హ్యాకినీ ముద్ర అంటాం. చూడండి అంటే పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతారండి. దిస్ ఇస్ హ్యాకినీ ముద్ర అనేసి. సో ఈ విధంగా సింపుల్ అండి. ఎస్, హ్యాకినీ ముద్ర మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ చూడండి, ఇతను కూడా ఏ ముద్రలో ఉన్నారు, హాకినీ ముద్రలో ఉన్నారండి. పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతారట. స్పాంటేనియస్ పెరుగుతుందండి, మీకు క్రియేటివిటీ పెరుగుతుందట దానివల్ల, అందుకే వాళ్ళు అంత జాగ్రత్తగా ఉంటారు. సో విశ్వం కూడా ఎప్పుడు కూడా విశ్వంలో ఏం చెప్తున్నారంటే మనకు పంచభూతాలు ఉంటాయి, మనలో కూడా పంచభూతాలు సూక్ష్మ రూపంలో ఉంటాయటండి. ఎప్పుడైతే ఈ ముద్ర చేయడం వల్ల ఏంటంటే మనం వాటిని కంట్రోల్లో పెట్టగలం. సో ఈ అండ్ మన దగ్గర ఉన్న మన బాడీలో ఉన్న 7 చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయి. ఎస్పెషల్లీ మనకి రూట్ చక్ర, ఇట్స్ అ ఫైనాన్షియల్ చక్ర అంటారు. మనకి ఫైనాన్షియల్ బ్లాక్స్ క్లియర్ అవ్వడానికి రూట్ చక్ర మనం యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అదే విధంగా అండ్ ఫైనల్గా అండి చాలా పవర్ఫుల్ ఏంటంటే యుద్ధ భూమిలో అర్జునుడికి శ్రీకృష్ణుడి కూడా ఏ ముద్రలో బోధించాడండి, జ్ఞానముద్ర. ఎస్, చూడండి జ్ఞానముద్రలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతని జ్ఞానముద్రలో బోధించారు అని భగవద్గీతలో కూడా క్లియర్గా రాసుంది. సో అంటే ముద్రాస్ ఎప్పటి నుంచో మనిషిలో ఎన్లైట్మెంట్ తీసుకొస్తున్నాయండి. సో ఈరోజు స్పిరిచువాలిటీ పీపుల్ కానీ ధనవంతులు కానీ సో ఈ ముద్రాస్ ద్వారా చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్న వాళ్ళు ఫాస్ట్గా డబ్బులు మేనిఫెస్టేషన్ చేస్తారు. దిస్ ఇస్ ద టెక్నిక్స్ ముద్రాస్ టు అట్రాక్ట్ మోర్ మనీ. సో ఈ ముద్రాస్ ప్రాక్టీస్ చేయండి, మీరు కూడా ధనవంతులు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. చాలామంది ఆన్లైన్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్లైన్ క్లాస్ ఈ మంత్లో ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్ సార్. సో ఇప్పటికే ఇంతకుముందు ప్రీవియస్ బ్యాచెస్ కంప్లీట్ చేసాం. దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే ఈ November 15 నుంచి 1 week కోర్స్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. అయితే ఇంతకుముందు 7 modules ఉండేవి, ఇప్పుడు నేను 9 modules చేశాను. డైలీ మార్నింగ్ 6 to 7:30 1.5 hour 7 days కోర్స్ అండి. ఇది November 15 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఓన్లీ లిమిటెడ్ పీపులే తీసుకుంటున్నాను. సో ఫ్యూ సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు. డెఫినెట్గా అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక అన్వర్ గారి ఆన్లైన్ సెషన్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. సో November 15 నుంచి ఉంటాయి క్లాసెస్. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే వెంటనే సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.